ఒక ఆడపిల్లని అంత బాధ పెట్టడం తప్పు శ్రీను. నువ్విప్పుడు చారుని పెళ్లి చేసుకుంటే ఒక ప్రాణం నిలబడుతుంది. అంతకు మించి ఊర్లో పెదనాన్న మాట నిలబడుతుంది. ఆద్య, నీకు ఎలా చెప్పాలి? నాకు ఈ ఇల్లు అన్నా మామయ్య అన్నా ప్రాణం. నీకోసం నా ప్రాణం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డా. అయినా నా ప్రేమ నీకు అర్థం కాదా? అర్థమైంది. నా కోసం అందరినీ వదిలి నా కోసమే వచ్చినప్పుడే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అర్థమైంది. నా కోసం ఇంతమందిని వదులుకోవడం కంటే తనని పెళ్లి చేసుకుంటే అందరం కలిసి ఉంటాం కదా. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ సాక్షిగా కాదనవని నిన్ను ఒక్క మాట అడుగుతాను. చారుని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు శ్రీను. ఆద్య, నీకేమన్నా పిచ్చా? నా మనసులో నువ్వున్నావు. చారుని ఎలా ప్రేమించను? తనని ఎలా పెళ్లి చేసుకోమంటావు? మనది నిజమైన ప్రేమ అని ప్రూవ్ చేయడానికి ఏదైనా చేస్తాను అన్నావు కదా. నా కోసం చారుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరమే బాగుంటాం. కానీ చారుని పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబమే బాగుంటుంది. నాకు దగ్గరైతే నాకు మాత్రమే హీరో. అదే చారుకి దగ్గరైతే ఈ ఇంటి మొత్తానికి హీరో అవుతావు. అయ్యో చారు, 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 వదినా, చారు.
చారు చారు లే చారు 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 అయ్యో చారు చారు ఏమైంది పార్వతి చారు 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 ఏమైంది పార్వతి చారు చారు లే చారు చారు లే వాళ్ళంతా చల్లబడిపోయినట్టు అయిపోయింది అసలు ప్రాణం ఉందో లేదో తెలియట్లేదే అయ్యో చూసావా వదిన నన్ను నమ్మినందుకు దీనికి ఎలాంటి గతి పట్టిందో నేనే పాపిష్టిదాన్ని అయ్యో ఒక అమాయకురాలు జీవితాన్ని బాగా చేసుకున్నాను ఏమండి ఏమండి శివా చారు చారు లేచారు శివా శివా లేపురా ఎత్తుకో చారు ఇక్కడ కూర్చోబెట్టు చారు చారు అమ్మా చారు చారు అమ్మా చారు 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 అమ్మ చారు ఏమండి చెల్లలేదు ఒళ్ళంతా చల్లపడింది చారు హాస్పిటల్ కి తీసుకెళ్దాం లేచారు సరే తీసుకెళ్దాంలే. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పామన్నయ్య. అయినా సరే మన మాట వినకుండా ప్రాణాల మీద తెచ్చుకుంది. దానికి మనమేం చేస్తాం? జాలిపడి ఇంట్లోకి తీసుకెళ్తాం అనుకుంది బామ్మర్ది. కానీ మా బావగారికి జరిగిన అవమానం ఇప్పటికీ మా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది కదా. బావగారు, తెలుసో తెలియకో మన వల్ల తనకి అన్యాయం జరిగి నేను చేస్తుంది కరెక్టా కాదా అనే సంఘర్షణలో పడిపోయాను. నువ్వొక్క మాట అనేసి పక్కకు తప్పుకోవచ్చు అనుకున్నావు, కానీ నేనెప్పుడు తప్పుకోను. నీ ఎదురుగా, నీ పక్కన, నీలోనే ఉంటాను. నన్ను ప్రశ్నిస్తున్నావా, పరీక్షిస్తున్నావా? మనసు అడిగే ప్రశ్నకు మనిషి సమాధానం చెప్పలేడు. ఆత్మ పెట్టే పరీక్షలో మనిషి గెలవలేడు. సూటిగా చెప్పు, సంజాయిషి చెప్పాల్సింది నువ్వు రఘురామా. ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ చెప్పాల్సిన పరిస్థితి రాలేదు, కానీ ఇప్పుడొచ్చింది రఘురామా. అందరి ముందు నువ్వు రాముడిలా కనిపించొచ్చు, కానీ నా దగ్గర సామాన్యుడిలా మిగిలిపోతున్నావు. నీకు అమ్మ, తమ్ముడు, బంధు, బలగం అందరూ ఉన్నారు,
కాని ఆద్యకి అన్నీ తానే పెంచిన తల్లి కూడా లేదు. తన కోసం బ్రతికే తండ్రి కష్టపడుతూ ఎక్కడో దూరంగా ఉండిపోయాడు. ఈ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా నీ బిడ్డలాగే కాపాడుకుంటావే, అలాంటిది నీకోసం ప్రేమను త్యాగం చేయబోయిన అమ్మాయిని ఊరి నుండి వెలేస్తావా? వాడు ప్రేమిస్తే ఆ అమ్మాయికెందుకు శిక్ష పడాలి? అసలు ప్రేమకు ఎందుకు శిక్ష పడాలి? లేదు, నేను ప్రేమకు వ్యతిరేకిని కాదు. కానీ వీళ్ళ ప్రేమను సమర్థిస్తే ఇంకొక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. నేను కుదిర్చిన పెళ్లి చెయ్యలేకపోతే నేనిచ్చిన మాటకు విలువ లేకుండా పోతుంది. అంటే నువ్వు మాట ఇచ్చావనేసి వాళ్ళు మనసు చంపుకోవడం ధర్మమేనా? చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచిన శ్రీను జీవితాంతం బాధపడుతూ ఉండాలా? నీ పరువు గురించి ఆలోచించిన ఆ ఆద్య జీవితం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? శ్రీను చారుని పెళ్లి చేసుకుని నీ మాటని నిలబెడతాడు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారో నాకైతే నమ్మకం లేదు రఘురామా. ఏది ఏమైనా నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. మాట కోసం ఒక ప్రేమనే కాదు, నా ప్రాణమైనా బలిస్తాను. ఈ విషయంలో ఎవ్వరి మాట వినను. ఆద్య ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి. శ్రీను చారుల పెళ్లి జరగాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అంతే. చూడు రఘురామా, నీకంటే కాలం చాలా గొప్పది. దానికి ఎవ్వరూ అతీతులు కారు. అది గుర్తుంచుకో. ఇదివరకే ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంది. అప్పుడే ఏది ఏమైనా శ్రీనుతో తన పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చాను నేను. చిన్నప్పటి నుండి ఏ రోజు నా మాటకి ఎదురు చెప్పని వాడో ఈరోజు నేను కుదిర్చిన ముహూర్తాన్ని కాదని నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే వాడు చారుని పెళ్లి చేసుకోవడమ్మా. అమ్మా ఆద్య, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? నీ తప్పు లేదని తెలిసింది కదా. ఇక అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. పెద్దమ్మ ఎవరిని ప్రేమించకూడదనే మాట ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు అర్థమైంది. పొరపాటున పెళ్లి చేసుకుంటే ఎంత ఘోరం జరిగిపోయేదో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది పెద్దమ్మ. ఆద్య, అమ్మ చెప్పింది కదా ఆ విషయం గురించి మర్చిపోమ్మని. మళ్ళీ నువ్వు దాని గురించే మాట్లాడి ఎందుకు బాధ పెడతావు? అమ్మా సరిగ్గా భోజనం చేసి వారం రోజులైంది. పదమ్మ తిందాం. అవునాద్య, నీకు ఊరగాయ అంటే చాలా ఇష్టం కదా. నేను చేశాను, పద తిందువు గాని. ఊరగాయ? ఊరగాయ అంటే నాకు చాలా ఇష్టం. రా 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 ఆద్య, రా. రండి. బాగా వడ్డించు. ఒట్టి ఊరగాయ ఏంటి కర్మ? ఇంకా నెయ్యి, ఆవకాయ, గోంగూర పచ్చడి, ఇలా మంచి మంచివన్నీ చేసి పెట్టు. అది బాగా తృప్తిగా తిని ఒళ్ళు కొవ్వెక్కి
నిశ్చితార్థం అయిన వాణ్ణి సంప్రదాయాలు పట్టింపులు ఉన్న ఇల్లును చూసుకుని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అత్తయ్య, ఎందుకలా అంటున్నారు? సీనయ్య చేసిన తప్పుకి ఆద్యని నిందించటం కరెక్ట్ కాదత్తయ్య. రైట్ ఏదో రాంగ్ ఏదో నువ్వు మా అమ్మకి నేర్పిస్తున్నావా వదినా? అవునులే, సీతమ్మ సీతమ్మ అని నెత్తిన పెట్టుకుంది కదా నిన్ను. ఇప్పుడు నువ్వు గొబ్బెమ్మని చేసి తొక్కి పాడేశావు. పద్మ, అలా మాట్లాడుతున్నావేంటి? మీ వల్ల ఇంట్లో ఇన్ని అనర్థాలు జరిగినప్పుడు ఇంకెలా మాట్లాడతారక్క? ఈ ఇల్లు నువ్వు ఆదిని తీసుకురాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పార్వతి, నీకు ఆఖరిసరిగా చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ఆ విషయాలను గుర్తు చేసి అందరినీ బాధ పెడితే మర్యాద దక్కదు. ఒరే, అనాల్సింది దాన్ని కాదురా, ఈ గొడవలన్నిటికీ కారణం ఆద్య. దాన్ని అనాలి. ఇది చేసిన పనిని వీళ్ళు మర్చిపోతారేమో అమ్మా. ఇది ఈ ఇంట్లో ఉంటే నేను మర్చిపోలేను. దీన్ని చూసినప్పుడల్లా దీనివల్ల ఈ ఇంటికి జరిగిన నష్టమే గుర్తొస్తుంది. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనిచ్చామని ఒళ్ళు మండిపోతుంది. పద్మ, ఆ పిల్ల తప్పు లేదని బావగారు కూడా ఒప్పుకున్నారు కదే, మధ్యలో నీకెందుకే ఒళ్ళుమంట? ఏమండి, మీరు ఈ ఇంట్లో పడి తింటున్నారంటే ఈ ఇంటి అల్లుడు కాబట్టి భరిస్తున్నారు. అది ఈ ఇంట్లో ఉండడానికి దానికేం హక్కుంది? మా అన్నయ్య జానుకొదిన్ని పెళ్లి చేసుకుంటే తన బంధువులందరినీ తీసుకొచ్చేస్తుందా? వాళ్ళేం చేస్తున్నా మనం భరించాలా? అది వాళ్ళమ్మని పోగొట్టుకుని రాలేదే, ఈ ఇంటి పరువు పోగొట్టడానికి వచ్చింది. ఆస్తి అడిగినా రాసిచ్చేవాళ్ళం, కానీ ఇది ఇంటి గౌరవ మర్యాదలకి భంగం కలిగించింది. నా మనవణ్ణి పిచ్చోడిని చేసింది. అమ్మమ్మా, నువ్వు మాట్లాడకు సీను, మాట్లాడకు. ఇది నిన్ను మాయ చేసిందిరా. ఎన్నన్నా నీకు చీము నెత్తురు లేవేంటే? పూర్తిగా ఈ ఇంటి పరువు తీసేదాకా వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నావా? తప్పు చేస్తే ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను అంది జానకి. ఇంకా ఏ ధైర్యంతో ఉందో? ఏ ఆద్య, జానకి ఎలాగూ బుద్ధి లేదు. నిన్ను వెళ్ళిపోమ్మని తనకు తానుగా చెప్పలేదు. మెడపట్టి బయటికి గెంటే వరకు నువ్వు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నావా? ఆపండి. చెయ్యని తప్పుకు నిందలు పడే శక్తి తనకుందేమో, వినే ఓపిక నాకు లేదు. తన మనసు మార్చుకొని అందరూ తన వాళ్ళు అనుకుంది కాబట్టి మీరేమన్నా భరిస్తూ ఉంది. అదే ఒక్కప్పటి ఆద్య అయితే అవమానంతో పద్మ వాళ్ళు ఎప్పుడూ ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సి వచ్చేది.